ప్రేమ. ఈ యవన స్త్రీలు యవన పురుషుల మీద ఉండేటువంటి ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, కొద్ది కాలం తర్వాత పోతుంది. పెళ్ళి అయ్యేటంత వరకు ఉండొచ్చు, లేకపోతే పిల్లలు పుట్టేటంత వరకు ఉండొచ్చు. తర్వాత ఏమో చెప్పలేం. నాకు తెలిసినంత వరకు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరికీ అసలమాటు గొడవలు వస్తూ ఉంటాయి. ఏంటో తెలియదు కానీ, మరి అది అబద్ధమో నిజమో తెలియదు కానీ చాలామందిని చూసాను వాళ్ళు నేను కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ మాటిమాటికి వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెట్టినట్లయితే, దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో శరీర సంబంధమైన ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. నీ భర్త నిన్ను అటువంటి విధంగా ప్రేమించకపోవచ్చు, నీ భార్య నిన్ను అటువంటి విధంగా ప్రేమించకపోవచ్చు, నీ పిల్లలను అటువంటి విధంగా ప్రేమించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అటువంటి విధంగా ప్రేమించకపోవచ్చు. కానీ దేవాదేవుడు ప్రేమించేటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నిన్ను కొట్టేవాడు కాదు దేవాదేవుడు, నిన్ను తిట్టేవాడు కాదు దేవాదేవుడు, నిన్ను ఒక్క దెబ్బకు కొట్టి చంపేయగలడు దేవాదేవుడు తలుచుకుంటే. కానీ దేవాదేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత విరోధంగా ప్రవర్తిస్తున్నా, దేవుడికి ఎంత దేవుడిని ఏడిపిస్తున్నా, దేవుడికి ఎంత ఆయాసకరంగా జీవిస్తున్నా విడిచిపెట్ట